హలో బ్లెస్సెడ్ వన్స్. వెల్కమ్ టు చెరువుకి ముచ్చట్లు. ఎలా ఉన్నారండి అందరూ? నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మేమైతే బై ది అన్‌మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ చాలా బాగున్నామండి. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్ అనమాట. మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను చూసేయండి. డిజైనర్ కర్టన్స్ కొనుక్కున్నామని చెప్పాను కదా! ఇవే అనమాట. నేను 5½ ఫీట్ ఉన్నవి కొనుక్కున్నానండి. విండో కర్టన్స్ కొనుక్కున్నాను. రేట్ అది తర్వాత చెప్తాను. ఎంబ్రాయిడరీ ఉన్న కర్టెన్స్ అండి ఇవి. బ్యాక్‌గ్రౌండ్ ఏమో మీకు గ్రే కలరు, వైట్ ఎంబ్రాయిడరీ అనమాట. ప్రింట్ కాదు. క్వాలిటీ మాత్రం చాలా చాలా బావుందండి. ప్రతి రూపాయి పెట్టొచ్చనిపించింది దీనికి. మీకు క్వాలిటీ డిఫరెన్స్ చూపిద్దామని డీమార్ట్‌లో కొన్న కర్టన్స్ కూడా చూపిస్తున్నాను. డీమార్ట్‌లోవి చాలా థిన్‌గా ఉన్నాయండి క్లాత్. అదే ఆర్‌సీపురంలో కొనుక్కున్నవైతే చాలా మందంగా ఉంది క్లాత్ అండ్ చాలా స్టిఫ్‌గా ఎలా వేస్తే అలా ఉందనమాట. ఆర్‌సీపురంలో కేజీస్ లాగా కూడా తీసుకోవచ్చండి కర్టన్ క్లాత్స్. మాకు మేము చూసినవి రూ. 2200 చెప్పాడు కేజీ. అంటే మీ చాయిస్‌ని బట్టి రేంజ్ కూడా మారొచ్చు. కేజీకి 4 కర్టన్స్, విండో కర్టన్స్ అలా వస్తాయని చెప్పాడండి. మేము క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే మాత్రం మాకు టైమ్ అండ్ మనీ పరంగా స్టిచ్డ్ తీసుకోవటమే బెటర్ అనిపిచ్చింది. ఆల్రెడీ స్టిచ్ చేసున్నవైతే మీకు అంతే పడుతుంది. కర్టెన్‌కి పైన రింగ్స్ అవి ఉంటాయి కదండీ! అవి కూడా ఆర్‌సీపురంలో ఎక్కడ పడితే అక్కడే దొరుకుతున్నాయి. క్లాత్ తీసుకొని మీరు స్టిచ్ చేసుకుంటారంటే అవి కూడా చేసుకోవచ్చు. ఇది కూడా డీమార్ట్‌లో తీసుకున్నవేనండి. నాకైతే ఇవి లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కానీ, నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఇది మాత్రం ఆర్‌సీపురంలో తీసుకున్నవేనండి. ఒక్కొక్క కర్టెన్ రూ. 550 పడిందండి మాకు. 5½ ఫీట్ అయితే 550, 6½ ఫీట్ అయితే 650, 7½ అయితే 750 అలా లెంత్ పెరిగే కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతదనమాట. మేమేదైనా కొనే ముందు చాలా రిసర్చ్ చేసి తీసుకుంటాం అండి. ఒక రూపాయి ఎక్కువ పెట్టినా పర్వాలేదు కానీ, క్వాలిటీ మాత్రం చాలా బావుండాలి అనుకుంటాము. ఎక్కువ రోజులు మన్నాలి కదా! ఆన్‌లైన్‌లో చూసామండి ఇలాంటివే. అంటే ఆల్‌మోస్ట్ సిమిలర్ డిజైనర్ కర్టన్స్ అట్లాగా. అవి స్టార్టింగే 1600, 1700 అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. విండో కర్టెన్సే. ఇక్కడైతే హాఫ్ రేట్‌కి ఇచ్చేస్తున్నాడు అండ్ ఆల్సో అమేజింగ్ క్వాలిటీ. సో, పెట్టొచ్చనిపిచ్చింది. ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకున్నానండి. ఇది ఫస్ట్ ఫ్యాబ్రిక్. కేజీ లాగా తీసుకున్నాను నేను. ఈ 2 కలిపి తీసుకున్నానండి. 1 కేజీ వచ్చేసి రూ. 350 చెప్పాడు. నాకు ఈ రెండే నచ్చాయి. ఈ 2 హాఫ్ కేజీ ఉన్నాయండి. ఈ ఫ్యాబ్రిక్ గౌన్‌లాగా కుట్టుకుందామని తీసుకున్నాను. చిన్న ప్రింట్స్ అది బావుంటుంది కదా! ఇది ఆల్‌మోస్ట్ 2½ మీటర్స్ ఉందండి. మనం బయట కొనుక్కుంటే ఇదే ఫ్యాబ్రిక్ అంటే ఏదైనా మ్యాచింగ్ సెంటర్ అలాగా అక్కడ ఆహ్, కొనుక్కుంటే ఈజీగా మీకు రూ. 180 అలా పడతదండి మీటరు. కేజీలాగా కొనుక్కోవటం వల్ల నాకు చాలా తక్కువకొచ్చిందనమాట. ఇది కుర్తాలాగా అయితే బాగోదండి. కుర్తీస్ కానీ, మీకు అంటే అలా బాగోదు. మీకు ఫ్రాక్స్ కానీ, స్కర్ట్స్ కానీ అలా అయితే బావుంటుంది. దాంతో పాటే తీసుకున్నాను కదా ఫ్యాబ్రిక్ ఒకటే షాప్‌లో. ఇది కూడా ఆల్‌మోస్ట్ 2½ మీటర్స్ దగ్గర దగ్గర ఉందండి. నేను షర్ట్ ఏమన్నా కుట్టొచ్చు పఫ్ హ్యాండ్స్‌తో అని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా చాలా మంచి బై అండి. అంటే పఫ్ హ్యాండ్స్‌కి, షర్ట్‌కయితే 1 మీటర్ 1½ మీటర్ సరిపోతుంది. కానీ మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటది కదా! దాంతో ఫ్రాక్ ఏదైనా కుట్టేయొచ్చు అనుకున్నాను. కట్ పీసెస్ కాబట్టి మనకు కావాల్సినంత ఇవ్వడండి. అక్కడ ఉన్నంత మనం తీసుకోవాలి. మీకు ఎక్స్‌ట్రా కావాలన్నా దొరకదు. తక్కువ తీసుకుంటారన్నా ఇవ్వడు. నెక్స్ట్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండి. వీటి మెటీరియల్స్ చెప్పలేదు కదా మీకు. ఇవి కాటన్, పాలిస్టర్ మిక్స్ అండి. మోర్ కాటన్, లెస్ పాలిస్టర్ అన్నమాట.
చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. మీరు డైలీ వేర్‌కి వాటికి వీటితో కుట్టించుకుంటే బావుంటుంది. ఇదైతే ప్యూర్ కాటను. వేరే షాప్‌లో తీసుకున్నాను. ఇవి కొంచెం కాస్ట్‌లీయే పడ్డాయండి కంపేర్ చేసుకుంటే. 2 కలిపి తీసుకున్నాననమాట. మీ ఇది 2-2.5 మీటర్స్ పైనే ఉందండి. కాటన్ కాబట్టి కేజీ రూ. 1000 అన్నాడు. మెటీరియల్‌ని బట్టి మీకు రేట్ మారుతుంది. చూసుకొని తీసుకోండి. కేజీకి పెద్ద ఎక్కువ ఫ్యాబ్రిక్స్ ఏం రావండి. కేజీ అంటే 4 ఫ్యాబ్రిక్స్ అలా వస్తాయి. అయితే ఒక్కొక్కటి 2 మీటర్స్ పైనే ఉంటుంది. అండ్ మీరు చూసుకొని తీసుకోవాలి. కట్ పీసెస్ కాబట్టి ఆహ్, ఇంత లెంత్ ఉంటుంది కరెక్ట్‌గా అని అయితే చెప్పలేము. మీరు కొనేటప్పుడు చూసుకొని మీకు దేనికి అవసరమో దాన్ని బట్టి తీసుకోండి. ఈ 2 కలిపి 540 గ్రామ్స్ ఉందన్నమాట. నేను అంటే గ్రామ్‌కి రూ. 1 అన్నాడు గాబట్టి, నేను బార్గెయిన్ చేసి కొంచెం రూ. 500 వరకైతే తీసుకొచ్చి రూ. 500 పే చేశాను. కేజీ తీసేసుకునేదాన్ని గానీ, అంటే ఒక హీప్ లాగా వేసేస్తాడు. దాంట్లో ఏరుకోవాలన్నమాట. మాకు అంత టైం లేదు ఆ రోజు. మీరు మాత్రం కొంచెం టైం చూసుకొని వెళ్ళండి. ఇది కింద ఫ్యాబ్రిక్ బ్రౌన్ ఫ్యాబ్రిక్ మాత్రం ఇంకా ఏం కుట్టాలో డిసైడ్ అయితే చేసుకోలేదు. యెల్లో ఫ్యాబ్రిక్ మాత్రం డెఫినిట్‌గా కుర్తీయే కుడతానండి. విత్ అంటే 3/4 స్లీవ్స్ అలాగా పెట్టి. ఎక్కువేం తీసుకోలేదండి. చూసారు గదా! లాస్ట్ వీడియోలో నేను వెళ్ళే టైంకి పెద్ద షాప్స్ ఏం లేవు. పైగా ఇంకా ఆ రోజు చాలా పనులున్నాయన్నమాట. సో, హడావిడయిపోయింది. కాటన్ మీకు బయట కావాలంటే గనక ఈజీగా 140-150 రూపీస్ పర్ మీటర్ చార్జ్ చేస్తాడండి. జస్ట్ ప్లెయిన్ కాటన్ ఏం వర్క్ లేకుండా. ఇదైతే వర్క్ కూడా ఉంది. అంటే థ్రెడ్ వర్క్ అలా కూడా ఉంది కదా! అందుకని మీకు కలిసొచ్చినట్టు బావుంటుంది కుట్టుకోవటానికి వాటికి స్టిచ్చింగ్‌కి. మీ మీరు ఫ్యాబ్రిక్స్ చూజ్ చేసుకునేటప్పుడు ఎంతున్నాయో, మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలి, ఎంత కావాలి అనేది కూడా చూసుకొని తీసుకోండి. థ్రెడ్ వర్క్ ఉన్నవి, ఇట్లా బార్డర్స్ ఉన్నవి మీకు బావుంటాయండి. మీ కుర్తీస్‌కి కానీ, లేకపోతే మీ ఏది కుట్టుకోవాలన్నా ఇలా అయితే బావుంటుంది. పిచ్చి పిచ్చిగా ఉన్న ఫ్యాబ్రిక్ చూపిస్తుందేంటి అనుకోకండి. ఇది కూడా నేను 1 మీటర్ తీసుకున్నానండి. ఇది ఆర్డర్ వస్తే తీసుకున్నాను. స్టిచ్ చేశాక మిగిలిన పీస్ అన్నమాట ఇది. బ్లౌజ్ కావాలి అని అన్నారు. అంటే అన్నిటి మీదకి సూట్ అయ్యేటట్టు బ్లాక్ బ్లౌజెస్ వేసుకుంటారు కదా! అట్లా కావాలి డిజైనర్ లాగా ఉంటే బావుంటుంది అని చెప్పారు. అందుకని వాళ్ళ కోసం తీసుకున్నాను. ఇది తీసుకున్న షాప్ ఆయన చాలా కాస్ట్‌లీ అండి. బట్ నాకప్పుడు ఆప్షన్స్ లేవు వేరే. అండ్ ఇంకా వేరే దగ్గర ఏం నచ్చలేదనమాట. ఇంక ఇది కూడా కావాల్సినట్టు పెద్ద ఏం దొరకలేదు కానీ తీసుకున్నాను. ఇది కుషన్ కాటన్ అంటారు కదా! ఆ ఫ్యాబ్రిక్ అండి. బానే ఉంటుంది. ఇప్పుడు మిగిలిన అంటే క్లాత్ అన్నిటితో మాస్క్ కుట్టేసుకుంటున్నాం కదా! అందుకని ఉంచాననమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి స్లబ్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. చాలా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇది నేను కేజీస్ లాగా తీసుకోలేదు. మీటర్స్ లాగే తీసుకున్నాను. 1 మీటర్ వచ్చి నాకు రూ. 150 పడిందండి. అంటే దీంతో కొంచెం ఏ లైన్ డ్రెసెస్ అట్లాగా కుట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. 2 ½ మీటర్స్ తీసుకున్నాను నేను. ఇదొచ్చేసి ఆఫ్ వైట్ పైన గోల్డ్ ప్రింట్, బ్లాక్ లీవ్స్ అన్నమాట. చాలా చాలా సాఫ్ట్‌గా ఉంటదండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఇలాంటి అంటే వీటితో ఏమైనా క్లోత్స్ ఏమైనా మీరు కుట్టిస్తే గనక. ఇదెవరు ఆర్డర్ ఇవ్వలేదండి. నా కోసమే తీసుకున్నాను. నాకు వైట్ మీద ప్రింట్స్ అంటే చాలా ఇష్టం. అందుకని తీసుకున్నాను. ఇలాంటిదే సేమ్ మీరు ఏదైనా మాల్‌లో కానీ, డిజైనర్ దగ్గర కానీ తీసుకుంటే ఈజీగా 1400-2000 వరకి ఉంటుందండి. అదే మీరు ఇలా క్లాత్ కొని స్టిచ్ చేయించేసుకుంటే 750, 800 రూపీస్‌లో మీకు డిజైనర్ కుర్తీ వచ్చేస్తుంది కదా! మీకు రెగ్యులర్ ప్రింట్స్ అయితే ఆల్రెడీ స్టిచ్డ్ ఉన్నవి తీసుకున్నా పర్వాలేదు. బట్ ఇట్లాగా డిజైనర్‌వి మాత్రం మీరు ఇలా ఫ్యాబ్రిక్ కొని కుట్టించుకుంటేనే తక్కువ పడుతుంది.
నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ అండి. ఇది కూడా ఆర్డర్ వస్తే స్టిచ్ చేయటానికి తీసుకున్నాను. ఇది కూడా మీటర్స్ లాగే దొరికింది నాకు. పర్ మీటర్ నాకు 120 రూపీస్ పడిందండి. రేయాన్ కాబట్టి. ఇది చాలా ఫ్లోయీ మెటీరియల్ అండ్ చాలా కంఫర్టబుల్ అండి. ఏ లైన్ కుర్తీ కావాలని అడిగారు వాళ్ళు. కిడ్స్ ఫ్రాక్‌కి కూడా బానే ఉంటుంది మెటీరియల్. అయితే ఇది నేను 2.5 మీటర్స్ తీసుకున్నాననమాట. మరూనిష్ గోల్డ్ మీద అంటే గోల్డ్ అండ్ డార్క్ గ్రీన్ ఇంకా మెహందీ కలర్ ప్రింట్స్. ఇప్పుడు అన్నీ ట్రీ ప్రింట్సే ఫ్యాషన్ గదండీ! ఆల్‌మోస్ట్ అన్నీ నేను తీసుకున్నవన్నీ ట్రీ ప్రింట్సే తీసుకున్నాను. ఇది కూడా రేయాన్ అండి. బేబీ ఫ్రాక్ కుట్టడానికి ఆర్డర్ వస్తే తీసుకున్నాను. వాళ్ళు కూడా అంటే స్నఫ్ కలర్‌లో ఏమైనా కావాలి అని అడిగారు. ఇది చాలా బావుంటుందండి పిల్లలకి. ఆ పాప 6 మంత్స్ టు 1 ఇయర్ ఓల్డ్ ఉంటుందనుకుంటా. సో, వాళ్ళకైతే సరిపోతుంది 1 మీటర్ క్లాత్. ఇది నాకు 100 రూపీస్ పర్ మీటర్ పడిందండి. చిన్న అంటే బర్త్‌డే ఫంక్షన్స్‌కి కానీ దేనికైనా కుట్టేదాన్ని బట్టి కూడా ఉంటుందండి. కాలర్ పెట్టి కుట్టే అలా అయితే చాలా బావుంటుందండి పిల్లలకి ఈ కలరు. ఈ కాంబినేషన్ కూడా. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందండి. పిల్లలు అంటే కొంచెం ఫజీగా ఉంటారు కదా! ఎప్పుడు. క్రాంకీ అవుతారు. బట్టలు సరిగ్గా లేకపోతే, గుచ్చుకుంటుంటే అట్లా ఉండదు ఈ మెటీరియలు. చాలా బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ కాటన్ అండి. ఇది కూడా మీటర్స్ లాగానే తీసుకున్నాను. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడిందండి. ఇది మా పిన్ని కోసం అని తీసుకున్నాను నేను యాక్చువల్లీ. అంటే తను చిన్న ప్రింట్స్ అలా ఇష్టపడుతుందనమాట. అండ్ ఇలా పేస్టల్ కలర్స్ తనకిష్టం. అందుకని చెప్పి తనకి ఏ లైన్ కుర్తీలాగా కుడదాము అని చెప్పి తీసుకున్నాను. ఇదొచ్చేసి పర్ మీటర్ నాకు 220 రూపీస్ పడింది. ఇది ప్లీటెడ్ వేస్ట్ ఏ లైన్ కుర్తీలాగా కుడదామని తీసుకున్నాను. నాకు కుదిరితే నేను కుట్టాక మీకొకసారి చూపిస్తాను. సిల్వర్ అండ్ వైట్ ప్రింట్స్ ఒచ్చినాయి. మీకు కెమెరా అంటే అంత సరిగ్గా క్యాప్చర్ చేస్తుందో లేదో నాకైతే తెలియట్లేదు. బట్ చాలా బ్యూటిఫుల్ కలర్ అండి. అండ్ చాలా బ్యూటిఫుల్ ప్రింట్స్ కూడా ఇది. చాలా కంఫర్టబుల్ ఆఫీస్ వేర్‌కి అలాగా చాలా బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ స్టిచ్ చేసేసానండి. ఇది కూడా ఆర్డర్ ఇస్తే స్టిచ్ చేశాననమాట. ఇది చందేరి సిల్క్ అనమాట. గ్యాదరింగ్స్ వేస్ట్ ఉంటది కదా! ఆ మోడల్‌లో కుట్టాను. మీకు కనిపిస్తుందో లేదో సరిగ్గా నాకు తెలీదు. ఇంకా ఫినిషింగ్ అయితే చేయాలి దీనికి. ఇది కూడా ఆర్డర్ వస్తే చేశానండి. నెక్ లైన్ అవన్నీ ఫినిష్ చేయాలిప్పుడు. ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు 150 రూపీస్ పర్ మీటర్ పడింది. నేను 2 మీటర్స్ తీసుకున్నాను. 2 మీటర్స్‌లో అంబ్రెల్లా స్లీవ్స్ అలా స్టిచ్ చేసేయొచ్చండి. అలా స్టిచ్ చేశాను నేను. బార్డర్ ఏమో గోటా వర్క్ ఉన్న లేస్ ఉంటది కదా! అది అటాచ్ చేశాననమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిలో చూస్తే మీకు 1800-2000 రూపీస్ వరకి మీకు చార్జ్ చేస్తారండి ఇలాంటి డ్రెసెస్. అదే మీరు ఫ్యాబ్రిక్ కొనుక్కొని స్టిచ్ చేయించుకుంటే తక్కువలో అయిపోతుంది. ఇది అంత కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అయితే కాదండి. పార్టీ వేర్‌కయితేనే బావుంటుంది. పిల్లలుకి వేసినా సరే గూడా మీకు పార్టీ వేర్‌కయితేనే బావుంటుంది. రెగ్యులర్‌గా అయితే వేసుకోలేము. అందుకే మీరు అలా అంటే అంత కాస్ట్ పెట్టి కొనుక్కునే కంటే ఫ్యాబ్రిక్ కొనుక్కొని స్టిచ్ చేయించుకోవడం బెటర్. ఎక్కువ సార్లు వేసుకోవటానికి కూడా అవ్వదు కదా! అండ్ డ్రై క్లీన్‌కి ఇవ్వాలి. ఇది ఇంట్లో వాష్ చేసుకోలేము. హ్యాండ్ వాష్ చేసుకోవాలి. వాషింగ్ మెషిన్‌లో వేయలేము. నెక్స్ట్ వచ్చి నేను మీకు మ్యాట్స్ చూపిస్తానని చెప్పాను కదా! ఇవి కూడా ఆర్‌సీపురంలోనే తీసుకున్నామండి. చెప్పాను కదా! కేజీస్ లాగా ఇస్తారు మ్యాట్స్ అని. ఇది నేను లివింగ్ రూమ్‌లో వేయటానికి తీసుకున్నాను. రౌండ్ మ్యాట్ అండి ఇది. కేజీ వచ్చి 450 రూపీస్ పడిందండి నాకు. కేజీకి 2 మ్యాట్స్ వచ్చాయి.
అంటే హెవీగా ఉన్నాయి కదా! సేమ్ ఇలాంటి మ్యాటే ఇంకొకటి తీసుకున్నాను. అది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. అందుకే చూపించట్లేదు. వాటర్ అది మాత్రం బాగానే అబ్జార్బ్ చేస్తుందండి. నేను ఇంకొక 6, 7 మ్యాట్స్ తీసుకున్నాను గానీ, అవన్నీ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. డిఫరెంట్ రేంజెస్‌లో తీసుకున్నానండి. మీకు రూ. 100 కేజీ నుంచి స్టార్ట్ అయ్యి 450, 600, 700 కేజీ కూడా ఉంటుందండి. మీరైతే చాలా బార్గెయిన్ చేసి తీసుకోవాలండి మ్యాట్స్ అవి. చాలా ఆప్షన్సే ఉంటాయి. మేము ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు పాతింట్లో మ్యాట్స్ ఏం తీసుకురాలేదండి. సో, ఇమ్మీడియేట్‌గా అట్‌లీస్ట్ ఒక బాత్రూమ్ ముందైనా వేయటానికి తీసుకోవాలని చెప్పేసి, పక్కనే సూపర్ మార్కెట్ ఉంటే అక్కడ తీసుకున్నాము. ఒక్క ఫుట్ మ్యాట్ నాకు 380 పడిందండి. సేమ్ అలాంటిదే ఆర్‌సీపురంలో తీసుకున్నాను. 2 తీసుకున్నాము. కేజీకి రూ. 200 పడింది. అంత డిఫరెన్స్ ఉందన్నమాట. మ్యాట్స్ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మాకు డిజైనర్ కర్టన్స్ మాత్రం ఎక్కువ ఆప్షన్స్ దొరకలేదు. మామూలు కర్టన్స్ అయితే కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు బార్గెయిన్ చేసి తీసుకోవచ్చు. డిజైనర్ కర్టన్స్ మేము ఆర్‌సీపురంలో టాప్ ఇన్ టౌన్ అమిత్ కాంప్లెక్స్‌లో తీసుకున్నాము. మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఈ వీడియోలో ఇంతేనండి. మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు స్టే బ్లెస్డ్.